ఒక వివేకవంతుడు ఒక ఊళ్ళో ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. స్నేహితుడు పేదరికంలో ఉన్నాడని అర్థమైపోయింది. స్నేహితుడితో గడిపి బయలుదేరేటప్పుడు స్నేహితుడు అతని ఇద్దరు తమ్ముళ్ళు ఆ రాత్రికి అక్కడ ఉండమని బ్రతిమాలారు. పేదరికంలో ఉన్న వాళ్ళని కష్టపడడం ఇష్టం లేకపోయినా స్నేహితుడికి తప్పలేదు. తినడానికి ఇంట్లో ఏమీ లేదు. తమ్ముళ్ళిద్దరూ ఇంటి పెరట్లో ఉన్న చిక్కుడు పాదు నుంచి చిక్కుడు కాయలు కోసి ఆ చిక్కుడు కాయల్ని బజార్లో అమ్మడానికి తీసుకెళ్లారు. ఇదంతా ఆ వివేకవంతుడు చూస్తూనే ఉన్నాడు. తమ్ముళ్ళు చిక్కుడు కాయలు అమ్మి ఆ డబ్బుతో సరుకులు కొని ఇంటికొచ్చి వంట చేశారు. అయితే అది అందరికీ సరిపోదని తెలిసి తమ్ముళ్ళు ఆ రాత్రికి భోజనం మానుకొని పస్తు పడుకున్నారు. స్నేహితులిద్దరూ భోజనం చేశారు. వీళ్ళ జీవితాలు ఎలా బాగు చేయాలా అని రాత్రంతా ఆలోచించి ఆ తర్వాత ఒక గొడ్డలి తీసుకొని పెరట్లో ఉన్న చిక్కుడు పాదుని ఆ వివేకవంతుడు నరికేసి ఇంట్లో నుంచి పారిపోయాడు. పొద్దున్నే స్నేహితుడు లేడు, చిక్కుడు పాదు లేదు. ఇదంతా ఆ స్నేహితుడే చేశాడని, వాళ్లకున్న ఒక్క ఆధారం కూడా పోయిందని చాలా తిట్టుకున్నారు ఆ స్నేహితుడిని. 3 ఏళ్ల తర్వాత అనుకోకుండా మళ్ళీ ఆ ఊరికే వచ్చాడు స్నేహితుడు, భయపడుతూ. స్నేహితుడు గుడిసె ఉన్న చోట మంచి ఇల్లు కనిపించింది. అన్నదమ్ములు ముగ్గురు ఆ వివేకవంతుడి చేతులు పట్టుకుని, మీరు ఆ రోజు ఆ చెట్టు కొట్టేసినందుకు మాకు చాలా కోపం వచ్చింది, మా ఆధారం పోయిందని బాధపడ్డాం కూడా. ఆ తర్వాత కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాం. మీరు ఆ పాదు కొట్టేయకపోతే జీవితం అంతా పేదరికంలోనూ సోమరితనంతోనూ బతికేవాళ్ళం. ఇప్పుడు కష్టపడి మంచి స్థాయికి చేరుకున్నాం అన్నారు. ఏదో జరిగిపోతుందిలే అని ఉన్న చోటే ఉండకుండా, అది కంఫర్ట్ జోన్లో ఉండిపోకుండా సర్వశక్తులు ఒడ్డి కష్టపడితే గొప్ప స్థాయికి చేరుకోవడం అసాధ్యం కాదు. గుడ్ లక్.